విశాఖ ఉక్కు కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు. ఉక్కు నగరంలోని క్వార్టర్లలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీల మోతపై ఉద్యోగులు నిరసనకు దిగారు. హెచ్ఆర్ఏ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించారు. ఉక్కు నగరంలోని క్వార్టర్స్లో భారీగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీల మొత్తపై ఉద్యోగులు నిరసనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కొద్దిసేపటి క్రితం విశాఖకు సంబంధించినటువంటి ఉక్కు ఉద్యోగులు ప్రస్తుతం అయితే ఈడీ వర్క్స్ బిల్డింగ్ మీద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈడీ బిల్డింగ్ దాదాపుగా 7,000 మంది కార్మికులు అయితే ముట్టడించి ప్రస్తుతం అక్కడ అటు ఈడీ ఉక్కు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉక్కు ఉద్యోగులకు సంబంధించి క్వార్టర్స్కి సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గింపు అనేది చేయాలి. అదేవిధంగా హెచ్ఆర్ఏ విషయంలో కూడా పెరుగుదల అనేది లేదు, దీన్ని కూడా పెంచాలంటూ కూడా ఉక్కు ఉద్యోగులు దాదాపుగా 7,000 మంది తమ అంటే ప్రస్తుతం విధులను బహిష్కరించి వీళ్ళందరికైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో దాదాపుగా 1400 రోజుల నుంచి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తెర మీద ఉంది. ప్రైవేటీకరణకు సంబంధించి వివిధ మార్గాల ద్వారా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో చర్చలు జరపడం, ప్రైవేటీకరణ జరగదని చెప్తూనే వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 500 కోట్లు రిలీజ్ కూడా చేసినటువంటి పరిస్థితి అయింది. మరొక 2,500 కోట్లని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తూనే మరోపక్క వివిధ విభాగాలకు సంబంధించి అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రము అదేవిధంగా ఉక్కు శాఖ కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగులందరినీ కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ స్టీల్ ప్లాంట్లకి బదిలీలపై వెళ్ళాలి, మీకు ప్రమోషన్ల మీద పంపిస్తామని వాళ్ళకైతే ఆశ చూపిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి అయితే లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి పూర్తి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చి తీరాలని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారం రోజుల క్రితం దాదాపుగా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి 4,200 మందిని తొలగించే అంటే వాళ్ళ పాసులు రెన్యువల్ చేయకుండా వాళ్ళందరినీ తొలగించే కార్యక్రమం అయితే చేపట్టడానికి ఉక్కు యాజమాన్యం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరూ కూడా వర్క్ నిమిత్తం లోపలికి వెళ్ళి ఈడీ వర్క్స్ బిల్డింగ్ని అద్దాలు పగలగొట్టడంతో పాటుగా దాదాపుగా 1.5 రోజు బిల్డింగ్ లోపలే ఉండి వాళ్ళందరూ కూడా ఆందోళన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు సైతం బయటకు రానివ్వకుండా నిర్బంధించినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో కార్మికులకు ఒక హామీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ దీక్ష విరమింపజేసే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఒక నోటు కూడా రిలీజ్ చేశారు. 4,200 మందిని కూడా మేము పాసులు ఇష్యూ చేస్తాం, వాళ్ళందరికీ ఎల్లో పాస్ ఇచ్చి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి 4,200 మంది వాళ్ళ హక్కులను కాపాడుకోగలిగినప్పుడు 7,000 మంది శాశ్వత ఉద్యోగులుగా ఉన్నటువంటి అందరం ఎందుకు విద్యుత్ ఛార్జీలు తగ్గింపును ఎందుకు చేపట్టే దిశగా ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాం, హెచ్ఆర్ఏ పెరుగుదల విషయంలో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నాం అని నిర్ణయించుకుని ఈ రోజైతే ఈడీ వర్క్స్ బిల్డింగ్ని ముట్టడించడం అయితే జరిగింది. యాజమాన్యం నుంచి వాళ్ళ బకాయిలకు సంబంధించి ముఖ్యంగా హెచ్ఆర్ఏ పెరుగుదల అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంపుదల అనే దాన్ని తగ్గించాలి అనే ఈ డిమాండ్ మీద అయితే ప్రస్తుతం వీళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి స్పష్టమైనటువంటి హామీతో పాటుగా రాతపూర్వకంగా యాజమాన్యం నుంచి హామీ వచ్చే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉంటున్నారు. దాదాపుగా 7,000 మంది ఉద్యోగులు వాళ్ళ షిఫ్ట్లన్నింటినీ కూడా మానుకుని ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముందు బైఠాయించి లోపల ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరిని కూడా లోపల నుంచి బయటకు రాకుండా నిర్బంధించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని వాళ్ళ పాసులు రెన్యువల్ చేయగలిగారు. శాశ్వత ఉద్యోగులైనటువంటి మా డిమాండ్స్ని ఎందుకు నెరవేర్చట్లేదా, అవి నెరవేర్చే వరకు కూడా ఈ ఆందోళన మేము కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.